ఇప్పుడైతే టైం 7 అవుతుంది. సో, బయట చాలా వర్షం పడుతుంది. నేనిప్పుడు పూణే రైల్వే స్టేషన్ దగ్గర ఒక హోటల్‌లో స్టే చేస్తున్నాను. నిన్న నేను పూణేకి చేరుకున్నాను. సో, మనకి ఒకసారి వ్యూ చూడొచ్చు. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇక్కడ. సో, ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది మనకి. నిన్న నేను తామిని ఘాట్, దేవకొండ వాటర్ ఫాల్స్ విజిట్ చేశాను. సో, ఇక్కడ 2 డేస్ నుంచి అయితే చాలా వర్షం పడుతుంది అసలు. మనకి చాలా వర్షం పడడం కారణంగా దేవకొండ వాటర్ ఫాల్ క్లోజ్ చేశారు. తామిని ఘాట్ విజిట్ చేశాను. సో, తామిని ఘాట్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మనకి. పూణే రైల్వే స్టేషన్ నుంచి మనకి 60 కిలోమీటర్స్ వస్తుంది తామిని ఘాట్. సో, చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ విజిట్ చేస్తే చాలా బావుంటుంది అసలు. సెప్టెంబర్ 10 తర్వాత విజిట్ చేస్తే ఇంకా చాలా బావుంటుంది. ఎందుకంటే వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి కూడా బావుంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. మనకు మార్నింగ్ లేవంగానే ఈ వ్యూ కనబడింది. సో, ఇదొచ్చేసి మనకి నేను స్టే చేస్తున్న హోటలు. పూణే రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉంది. సో, ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది మనకి. సో, ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నా మనం ఉండొచ్చు అండ్ సింగిల్ పర్సన్స్ కూడా స్టే చేయొచ్చు. సో, మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది పూణేలో.